హలో ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు డిస్కవర్ ఎవ్రీథింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు మీ ఇంట్లోనే ఈజీగా వాక్యూమ్ క్లీనర్ అనేది ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మనకు ఫస్ట్గా ఒక గ్రేడ్ 1 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే కావాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ వాటర్ బాటిల్ని అయితే తీసేసుకున్నాను. కానీ నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి మనకు ఒక డీసీ మోటార్ ఫ్యాన్ కావాలి ఫ్రెండ్స్. నేను ఫ్యాన్ ఆల్రెడీ ఫిట్ చేసేసాను, కింద వైర్స్ కూడా ఫిట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుందని. కానీ నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి మనకి ఒక స్మాల్ 10 సెంటీమీటర్స్ అలాగున్న ఒక పైప్ అయితే కావాలి ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి మనకు ఒక స్విచ్ కావాలి ఫ్రెండ్స్. ఈ స్విచ్కి వచ్చేసరికి ఈ స్విచ్ నా ఓన్గా నేనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. దీని వీడియో కూడా నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేసాను. కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు చూసేసుకోండి అవసరం ఉంటే. నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి ఫైనల్లీ మనకు ఒక బ్యాటరీ అయితే కావాలి ఫ్రెండ్స్. దీనికోసం అయితే మీరు ఫస్ట్గా ఆ గ్రేడ్ 1 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గ్రేడ్ 1 ప్లాస్టిక్ వాటర్ బాటిల్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు మార్క్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్లో. దీన్ని మీరు నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఎయిర్ కూలర్లోని డస్ట్ని బయటికి తీసేకు ఫ్రెండ్స్. అంటే మీరు ఇలాగ వదిలేయాల్సిన అవసరం లేదు, దీన్ని మళ్ళీ మీరు నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం కట్ చేసి చూపిస్తాను, ఆగండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాటర్ బాటిల్ని అయితే కట్ చేసేసాను 2 పీసెస్గా. ఎందుకంటే మీరు దీన్ని ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని ఆ కూలర్లోని డస్ట్ అయితే మీరు బయటకి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని నేను కట్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మీరు అయితే పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక హోల్ పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మోటార్ ఫిట్ చేసి తర్వాత దాని చుట్టూ కూడా హోల్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎయిర్ బయటికి ఈ డైరెక్షన్లో రావాలి ఫ్రెండ్స్ మనకి, కాబట్టి మనం హోల్స్ కూడా పెట్టాలి. నేను ఇప్పుడు హోల్స్ కూడా పెట్టేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే హోల్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. దాంతోపాటు నేను మోటార్ కూడా ఫిట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే హోల్స్ అన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ టాప్ సైడ్ మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ నేను ఇంకో లేయర్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఇక్కడ నేను మోటార్ అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. దీనికి ఆల్రెడీ ఫ్యాన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం టైట్గా ఉండాలనేసి, అంటే ఇది ఇలా షేక్ కాకూడదు అనేసి నేను ఒక 3D పెన్ ఉపయోగించి దాన్ని కంప్లీట్లీ, అంటే అది జస్ట్ టైట్గా అంతా వేసేసాను ఫ్రెండ్స్ ఇలాగా. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మీరు దీని ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైట్ ఉండేది, లేకపోతే ఎల్లో మీది ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా నేను తీసేసాను. అండ్ నెక్స్ట్ దీన్ని కొంచెం కట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ మీరు అయితే ఏ షేప్ అంటే రివర్స్ వి షేప్లో ఇట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ మెయిన్ పార్ట్ అంటే ఇదే ఫ్రెండ్స్, మనకి మెయిన్ పార్ట్ అంటే మనకి డస్ట్ని అబ్జర్వ్ చేసేది ఇదే ఫ్రెండ్స్. మీరు దీన్ని ఇలాగ ఫిట్ చేసేసుకుంటే మీకు ఈ వాక్యూమ్ క్లీనర్ మోస్ట్లీ రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్కడ నీట్గా ఉంటే మనం తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఆ ఫ్రంట్ పార్ట్ తయారు చేయడం కోసం అయితే మీరు నేను చెప్పిన ఆ పీవీసీ పైప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి నీట్గా మార్క్ చేసి చూపిస్తాను, మీరు అలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మార్క్ అయితే చేసేసాను. ఇక్కడ మీరు ఫస్ట్గా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, అని బ్యాక్ సైడ్ ఇలాగా. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఈ పైప్ను కూడా కట్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కట్ చేశాను నేనైతే. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇది కింది కోయకండి ఫ్రెండ్స్, కొంచెం లా ఉండేటట్టే చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీ బాటిల్లో బాగా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ బాటిల్స్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్, అంటే మీ వాక్యూమ్ క్లీనర్ని. అండ్ నెక్స్ట్ మీరు ఇంకో బాటిల్ ఏం చేస్తారంటే టాప్లో కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్రంట్ సైడ్లో ఇలా ఉండాలి ఫ్రెండ్స్ షేప్. ఇప్పుడు మీరు ఆ పైప్ అయితే తీసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, దీన్ని ఇలా పెట్టి ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇటుపక్క ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటుపక్క కూడా ఇన్సర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా మోస్ట్లీ మన పార్ట్ అయితే పోయింది. ఇప్పుడు మీరు కనెక్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నేను కనెక్షన్ ఒక రఫ్ డయాగ్రామ్ అయితే అంటే డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఆ రఫ్ డయాగ్రామ్. ఇక్కడ మన వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వైర్స్ ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ అండ్ ఆ 2 వైర్స్ వచ్చేసి మీరు బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వైర్ మాత్రం డైరెక్ట్ మోటార్ టు బ్యాటరీ ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ ఇంకో వైర్ స్విచ్కి ఇచ్చి ఆ స్విచ్ ఇంకోటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని వచ్చేసి బ్యాటరీకి అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే ఇంకోసారి చూసుకోండి. దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. నేను కనెక్షన్స్ ఇచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఆగండి. ఫ్రెండ్స్ మీరు చూసినట్టుగా అయితే నేను చెప్పినట్టుగా మీకు అన్ని కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. నా వ్యాక్యూమ్ క్లీనర్కి అయితే ఇక్కడైతే స్విచ్, ఇక్కడ బ్యాటరీ అండ్ ఇక్కడైతే మోటర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ స్విచ్ని అయితే ఆన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు సౌండ్ బాగా వినండి. ఇప్పుడు మన వ్యాక్యూమ్ క్లీనర్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ట్రైల్ అయితే చూపించేస్తాను, ఆగండి. ఇప్పుడు నేనైతే ట్రైల్ అయితే చూపిస్తాను కదా ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ నేనైతే పేపర్ చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను నా వ్యాక్యూమ్ క్లీనర్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి దీన్ని క్లీన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ డస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీని లోపల ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఆ పేపర్స్ అయితే వచ్చేసాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇప్పుడు సక్సెస్. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్.